హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. నేను సంక్రాంతి సందర్భంగా నేను జంతికలు చేశాను. ఈ వీడియోలో మీకు ఎలాగ వేయాలన్నది జంతికలు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే స్మూత్గా కూడా వస్తాయి, కరకరలాడే లాగా వేస్తున్నాను. అలాగే 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటాను, 1 గ్లాసు శనగపిండి తీసుకోవాలి. ఎక్కువ కావాలంటే మీరు పెంచుకోవచ్చు. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండబెట్టిన కరివేపాకు తీసుకుని మెత్తగా చేతితోటి ఇలా కలుపుకుని గట్టిగా మనకు పొడమైపోయేలా చేసుకోవాలి. మనకి జంతికలు వేసేటప్పుడు చక్కగా కమ్మటి స్మెల్ వస్తుంది. పెసరపప్పు నానబెట్టి ముందుగా పెట్టింది పెసరపప్పు వేసాను. సాల్ట్, కారం లైట్గా, వాము స్పూనుడు, జీలకర్ర కొంచెం వేసాను, కాసిపెట్టిన ఆయిల్ 3 స్పూన్లు, వేడి వాటర్ వేస్తున్నాను. మనం కాసిపెట్టిన వాటర్ వేసుకోవాలి. ఇలాగే వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఆయిల్ సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. అలాగే కప్పులో నీళ్ళు పెట్టి స్పూన్ పెట్టి జంతికల గొట్టం తీసుకున్నాను. పిండి వేరే ప్లేట్లో పెట్టాను కదా, ఇలా స్పూన్తో తీసుకుని మన సరిపడగా గొట్టంలో వేసుకోవాలి. జంతికల గొట్టంలో చాలా స్మూత్గా వస్తాయి, కరకరలాడతాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. పండగకి మీరు సరదాగా ఎంచ హ్యాపీగా తినొచ్చు ఇంట్లో అందరూ. నేను కొంచెం పిండి వేసాను, అంటే ఆయిల్ వీటెక్కిందో లేదో చూసాను. వీటెక్కిపోయింది ఆయిల్. మనకు సరిపడగా మనకి ఏ సైజులో కావాలన్నది జంతికలు ఆ సైజులో వేసుకోవచ్చు. చిన్న సైజులో వేస్తున్నాను నేను. మనకి జంతిక కింద వేసిన తర్వాత కాలుకోకుండానే మనం గట్టి పెట్టకూడదు. కాలిన తర్వాత ఇటువైపు తిప్పుకోవాలి. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. హ్యాపీగా సంక్రాంతిని చేసుకోండి. అందరూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాలని అడుగుతున్నాను. ఆరోగ్యంగా ఉండాలి.